మీకు ఆ సాంగ్ రావడానికి ఏంటి మెయిన్ రీజన్? మెయిన్ రీజన్ అయితే మాత్రం మా మా గురువు గారి దయ అని చెప్పొచ్చు. ఎవరు గురువుగారంటే? మా శ్రీనిధి అక్క. శ్రీనిధి వెంకటేష్ గారు. నేను 2017 నుంచి అక్క దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. ఓకే. అక్కే నాకు ఇంకా లైఫ్ కోచ్ అనుకోవచ్చు. ప్రతి విషయం ఇలా పాడాలి, ఇలా పాడాలి అని చెప్పడం అన్నీ నేర్చుకుంది అక్కడి నుంచే. అక్కే కీరవాణి గారికి రికార్డింగ్స్‌కి పిలవడము అండ్ శ్రీకృష్ణ అన్న కూడా తమన్ గారి రికార్డింగ్స్‌కి జస్ట్ ఒక సింగర్స్‌లో మమన్ అనేవాడు ఒకడున్నాడు అనేది తెలిసింది మాత్రం వీళ్ళ వల్లేనండి. సినిమా పరంగా శ్రీకృష్ణ అన్న అండ్ మా శ్రీనిధి అక్క వీళ్ళిద్దరూ బాగా సపోర్ట్ చేశారు. సో ఈ ప్రాసెస్‌లో నేను కీరవాణి గారికి 'సవ్యసాచి' మూవీ నుంచి కూడా పాడుతున్నాను. 'RRR'కి 'బాహుబలి' సవ్యసాచియా? యాహ్! ఇన్ 2018 అనుకుంటా. అప్పటి నుంచి ఉన్నారా మీరు? నుంచి పాడుతున్నానండి కోరస్‌లో. ఓకే. సార్‌కి తెలీదు నేను. అంటే 2015లో పాడుతా తీయగా ఓకే. బట్ ఇండస్ట్రీకి 2018కే 18 నుంచి నేను మెల్లగా నాకు వీళ్ళ సపోర్ట్ వల్ల రావడం జరిగింది. వావ్! ఓకే. సో సార్‌కి నేను అప్పుడు తెలీదు. కొడుకు సినిమాతో మొదలుపెట్టి నాన్న సినిమాకి హిట్ కొట్టారా? ఓకే. అవును కదా! నాగ చైతన్య గారిది. స్ట్రైక్ అవ్వలేదా? యెస్, ఎగ్జాక్ట్‌లీ. అవునండి. సో అప్పుడు సార్‌కి తెలీదు నేను. ఈ మధ్యనే మళ్ళీ అక్క ఇంకొకసారి నా స్టూడెంటే మమ్మల్ని కొంచెం ఒకసారి పాడితే విందాము అనుకునే నా వీడియో ఒకటి పంపించారు సార్‌కి. ఓకే. శ్రీనిధి నన్ను జస్ట్ కోరస్‌లో పాడేలాగా రిఫర్ చేశారు. సార్‌కి ఎందుకు అనిపించిందో ఏమో తెలీదు గానీ ఒకరోజు పిలిపించి పాట ఒకటి రాసుకో అని అన్నారు. అక్కడే కూర్చొని రాసేసుకుంటే ట్యూన్ చెప్పారు వెంటనే. చెప్పి ఇది ప్రాక్టీస్ చేసుకునిరా, ట్రాక్ పాడాలి అని అన్నారు. ట్రాక్ పాడాలి. ట్రాక్ పాడాలి. ట్రాక్ అంటే మీకు ఐడియా ఉంటుంటుంది. పెద్ద సింగర్స్ పాడే ముందు మేము పాడతాం. ఓకే, ట్రాక్ కదా అనుకునే ఉద్దేశంతో పాడాను. నేర్చుకున్నప్పటికప్పుడు వెళ్ళి స్టూడియోలో రికార్డ్ చేసేసాం. కట్ చేస్తే సినిమాలో అసలు మీకు తెలీదు. ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ సాంగ్ ఉంటుంది అనుకోలేదు. అంత వరల్డ్ క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ అలాంటి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నాలాంటి ఒక బేసిక్ అప్కమింగ్ నాలాంటి సింగర్కి అంత పెద్ద అవకాశం, అది నాగార్జున గారికి పాడే అవకాశం నాకు ఇవ్వడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేంది. అండ్ ప్రతి సింగర్ కూడా బిగినింగ్ నుంచే కదా. అంటే ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా కానీ చిన్నవాళ్ళకి ఆఫర్స్ ఇస్తుంటేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. ఇప్పుడున్న చాలా మంది పెద్ద పెద్ద సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీతోనే మొదలయ్యారు, రైట్? కానీ అంత మంచి సాంగ్ కానీ మీకు రావడమే ఫస్ట్ సాంగే అంత సూపర్ హిట్ సాంగ్ రావడం అనేది రియల్లీ యువర్ బ్లెస్డ్. చాలా మంచి సాంగ్. ఒక్కసారి మా కోసం ఆ సాంగ్. తప్పకుండా. ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే, ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే, తెలియని భావమేదో మనసులో తొంగి చూసి మౌనమే చెరిపి వేస్తుంటే, మాటలై పలకరిస్తుంటే. ఇప్పుడు నిన్ను చూసి అంటాను, మీరు నన్ను చూసి అనాలి. చెప్పాలని అంటాను, చెప్పాలని అనాలి. అనిపిస్తుంది అంటాను, ఏమని అనాలి. ఓకేనా? నిన్ను చూసి నన్ను చూసి చెప్పాలని చెప్పాలని అనిపిస్తుంది, ఏమని గతము తిరిగి రాదని, రేపు అన్నదే లేదని, ఇప్పుడే నీకు నేనని, గతము తిరిగి రాదని, రేపు అన్నదే లేదని, ఇక్కడే నీకు నేనని. బ్యూటిఫుల్ సాంగ్ అండి. చాలా బాగుందండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని